హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనము చైతన్య చరితామృతం ఆదిలీల 1వ అధ్యాయంలో 57వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. ఇప్పటి వరకు కూడా ఈ చైతన్య చరితామృతాన్ని రచించినటువంటి గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో వారు గురు పరంపరకి ప్రార్థన చేయడం, తర్వాత గురుతత్వం యొక్క ప్రాముఖ్యతని తెలియచేయడం అనేటువంటిది తెలియజేస్తున్నారు. ఆయన ఆయన గురుదేవులు నిత్యానంద ప్రభువుకే కాకుండా ఇతర శిక్షా గురువులతో సహా అందరికీ కూడా వందనాలు తెలియజేసి వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఆయన ఈ చైతన్య చరితామృతము అంటే చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్ర, ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల మొత్తం కూడా రచించడానికి ఉపక్రమించారు. గురు పరంపర యొక్క గొప్పతనాన్ని ఆయన కీర్తిస్తూ ఆయన బ్రహ్మదేవుడి గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే మన సాంప్రదాయం వచ్చేసి బ్రహ్మదేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయం కాబట్టి మన పరంపరలో ఆది గురువు అయినటువంటి బ్రహ్మదేవుడు ఏ విధంగా భగవంతుడి నుంచి జ్ఞానం పొందారు అనేటువంటి విషయాన్ని చెప్తూ చతుశ్లోకి భాగవతాన్ని తెలియచేశారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభానికంటే ముందు తనకి ఏం చేయాలో తెలియక తను ఎంతో గొప్పగా తపస్సు చేస్తే భగవంతుడు ప్రసన్నమై తన మనసులోనే ఆయనకి చతుశ్లోకి భాగవతాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. చతుశ్లోకి భాగవతం గురించి మనము 4 శ్లోకాలలో మొత్తం సారాంశాన్ని చాలా డీటెయిల్డ్ గా తెలుసుకున్నాం. బ్రహ్మదేవుడు అడిగినటువంటి 4 ప్రశ్నలకి సమాధానాన్ని 4 శ్లోకాలలో వివరించారు. అదే సంబంధ, అవిధేయ, ప్రయోజన తత్వాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం వివరంగా చూసాం ఇప్పటి వరకు. ఇంకా కొన్ని శ్లోకాలలో కవిరాజ్ గోస్వామి మనకి ఇంకా ఈ గురు పరంపరని, ఆధ్యాత్మిక గురువులని ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ ఆశీస్సులను ఎలా తీసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము చూద్దాం. 57వ శ్లోకం సునీత కంఠం అన్నమాట. చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే చింతామణిర్జయతి సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ సికిపించమౌళి గురుశ్చ భగవాన్ సిఖిపించమౌళిః యత్పాదకల్పతరు పల్లవ శేఖరేషు నాదకల్పతరు పల్లవ శేఖరేషు లీలా స్వయంవర రసం లభతే జయశ్రీ. నా స్వయంవర రసం లభతే జయశ్రీ. భావము: చింతామణికి నా దీక్షా గురువైన సోమగిరికి జయము. శిరమున నెమలిపించమును ధరించిన దేవదేవుడైనట్టి నా శిక్షా గురువుకు జయము. కల్పవృక్షాల వంటి అతని పాదపద్మ ఛాయలోనే జయశ్రీ రాధారాణి నిత్య దేవేరిగా దివ్య రసాస్వాదనం చేస్తుంది. భాష్యము: గొప్ప వైష్ణవ సన్యాసి అయిన బిల్వమంగళ ఠాగూర్లు రచించిన కృష్ణ కర్ణామృతం అనేది గ్రంథములోనిది ఈ శ్లోకము. ఆయన లీలాసుకులని కూడా సుప్రసిద్ధులు. భగవంతుని దివ్యలీలలో ప్రవేశించాలని తీవ్రంగా అభిలషించిన ఆయన 700 సంవత్సరాలు బ్రహ్మకుండ పరిసరాల్లో వసించారు. బృందావనంలో ఆ స్నానఘట్టం ఇప్పటికీ ఉన్నది. బిల్వమంగళ ఠాకూర్ల చరితము శ్రీ వల్లభ దిగ్విజయం అనే గ్రంథములో లభిస్తున్నది. ద్రవిడ ప్రాంతంలో 8వ శతాబ్దమునందు జన్మించిన ఆయన విష్ణుస్వామి యొక్క ప్రధాన శిష్యుడు. ద్వారకయందలి ద్వారకాధీశ మందిరానికి బిల్వమంగళ ఠాకూర్లే సంస్థాపకులని ద్వారకలోని శంకరాచార్య మఠంలో ఉన్నట్టి మందిర మఠాల పట్టికలో పేర్కొనబడింది. వల్లభ భట్టు శిష్యుడైన హరిబ్రహ్మచారికి ఆయన శ్రీ విగ్రహ సేవా బాధ్యతను అప్పజెప్పారు. బిల్వమంగళ ఠాకూర్లు నిజంగానే శ్రీకృష్ణ దివ్య లీలలలోనికి ప్రవేశించారు. తన దివ్యానుభవాలను, అవగాహనను ఆయన కృష్ణ కర్ణామృతం అనే గ్రంథములో పొందుపరిచారు. ఆ గ్రంథారంభంలో ఆయన తమ గురువులకు వందనం చేశారు. ఆయన వారిని అందరినీ సమానంగా ఆరాధించడం గమనింపదగిన విషయం. తొలుత పేర్కొనబడిన గురువు చింతామణి. తొలుత ఆధ్యాత్మిక పథాన్ని చూపించిన కారణంగా ఆమె ఒక శిక్షా గురువుగా అయ్యింది. చింతామణి ఒక వేశ్య. బిల్వమంగళుడు తమ జీవిత ఆరంభంలో ఆమెతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేవారు.
ఆమెనే ఆయనకు భక్తి యోగ పదాన్ని ఆరంభించడానికి ప్రేరణనిచ్చింది. సంసారాన్ని త్యజించి కృష్ణ ప్రేమ ద్వారా పూర్ణత్వాన్ని సాధించడానికి తనను ఒప్పించిన కారణంగా ఆయన తొలుత ఆమెకు వందనం చేశారు. తరువాత ఆయన తమ దీక్షా గురువు సోమగిరికి నమస్కరించారు. తరువాత ఆయన తమ శిక్షా గురువు అయినట్టు దేవదేవునికి నమస్కరించారు. తలలో నెమలి పింఛాన్ని ధరించిన భగవంతుని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. బృందావనాధీశుడైన గోపాలుడు శ్రీకృష్ణుడు బిల్వమంగళం చెంతకు వచ్చి మాట్లాడుతూ పాలు అందజేసేవాడు. జయశ్రీ రాధారాణి మధుర ప్రేమ రసాన్ని ఆస్వాదించడానికి దేవదేవుని పాదపద్మములను ఆశ్రయిస్తుందని ఆయన శ్రీకృష్ణుని శ్లాఘిస్తూ పలికారు. కృష్ణ కర్ణామృతము శ్రీ రాధాకృష్ణుల దివ్యలీలలతోనే నిండి ఉన్నది. పరమోన్నతులైన కృష్ణ భక్తులే ఆ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇది చింతామణి రచించినటువంటి కృష్ణ కరుణామృతము అనేటువంటి గ్రంథం నుంచి తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఇది ఆయన బిల్వమంగర ఠాకూర్లు రచించినటువంటి శ్లోకం ఇది. ఓకే, ఆయన దీక్షా గురువు ఎవరు? సోమగిరి. ఆయన శిక్షా గురువు ఎవరు అంటే చింతామణి. ఓకే, సో చింతామణి ద్వారా బిల్వమంగర ఠాకూర్ గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి. తెలుసు కదా అందరికి బిల్వమంగర ఠాకూర్ ఎవరు, ఎందుకు ఆయన గురించి మనం చెప్పుకున్నాము అనేటువంటి. ప్రభుజీ కొంచెం తెలుసు ప్రభుజీ. ఆయన వేశ్యని బాగా ఆమెకి లోలుడై వెళ్తాడు. అయితే తండ్రి చనిపోతే కూడా నువ్వు అలా వచ్చావు, అదే ఏకాగ్రత కనుక ఉంచితే శుద్ధ భక్తుడు అని చెప్తారు. తన తండ్రిని కోల్పోయినటువంటి సమయంలో కూడా తను ఒక వేశ్యకి అలవాటు పడిపోయాడు. ఓకే, ఆమె చింతామణి. తన తండ్రి చనిపోయిన రోజు పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తున్నా కానీ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొకుండా చింతామణి మీద మోజుతోటి చింతామణి దగ్గరికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అప్పుడు ఎంత తలుపు కొట్టినా తెరవకపోతే ఆయన నిచ్చెన వేసుకొని తాడు వేసుకొని పైకి ఎక్కుతాడు. ఎక్కి చింతామణి తలుపు కొడతాడు. ఓకే, కానీ చింతామణి తలుపు తెరిచి, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణంలో నీ తండ్రి ఒక పక్క చనిపోయి ఉంటే నువ్వు ఇలా నా దగ్గరకు వస్తావా, ఏముంది నా దగ్గర. సో ఇంత శ్రద్ధ, ఇంత భక్తి, ఇంత ప్రేమ కనుక నువ్వు భగవంతుడి మీద పెట్టినట్లయితే కనుక నువ్వు ఏ రకంగా ఉద్ధరింపబడతావు, నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అని ఆ వేశ్య ఈయన బిల్వమంగర ఠాకూర్కి ఉపదేశం చేస్తే అప్పటి నుంచి ఆయన తన జీవితం మీదే వైరాగ్యాన్ని పెంచుకొని తను ఒక గొప్ప భక్తుడిగా మారిపోయి ఆయన బిల్వమంగర ఠాకూర్ ఒక విశుద్ధ భక్తుడిగా మారిపోయారు. ఆయనే కృష్ణ కర్ణామృతము అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశారు. ఓకే, ప్రభుజీ ఆ వేశ్యని ఆయన యొక్క గురువు అని చెప్పాను విన్నాం ప్రభుజీ. ఆ వేశ్యనే గత జన్మలో ఆయన యొక్క గురువు అని చెప్పానని చెప్పారు. అవునా? గురువు అనడానికి లేదు, ఎందుకంటే గురువు ఎవరి ద్వారా అయినా మాట్లాడచ్చు. ఓకే, ఆమె గురువు, వేశ్యలాగా గురువే అవతరించారు అని కాదు. గురువు మీ నోటి ద్వారా అయినా, నా నోటి ద్వారా అయినా, ఎవరి నోటి ద్వారా అయినా పలకచ్చు. ఓకే, వాళ్ళందరూ కూడా శిక్షా గురువులు. మన గురువు ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా సరే నా గురువు నుంచి విన్నది, నా గురువు పరంపరలో నుంచి తెలుసుకున్నదే చెప్తూ ఉంటాను. నా గురువు ద్వారా తెలుసుకున్నటువంటివి నేను మీకు తెలియజేస్తే నా గురువు నా నోటి ద్వారా మాట్లాడినట్టు మీకు. అట్లనే చింతామణి కూడా తన గురువు మాటలు చింతామణి నోటి ద్వారా పలికాయి. ఆయన చింతామణి గురువులాగా అనుకున్నారని చెప్పారు కదా ప్రభుజీ, అలా అనుకున్నారు. గురువు మాట ఇప్పుడు మీకు ఉదాహరణకి శ్రీల ప్రభుపాదుల వారు బుక్స్ తన ఒక మ్యాగజైన్ ప్రింట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓకే, తను మ్యాగజైన్ ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే బాగా పాపం కష్టపడుతున్నారు. బ్యాక్ టు గాడ్ హెడ్. అయితే అక్కడ ఒక చాలా పేపర్లు అమ్ముకునే ఆయన ఏమో ఒక మాట అన్నారు, అయ్యా నువ్వు ఈ మ్యాగజైన్ అయితే ప్రింట్ చేస్తున్నావు, ఈ మ్యాగజైన్ ఏం చేస్తారు, ఇలా చదివేసి ఇలా పడేస్తారు, ఎవరు వాళ్ళ దగ్గర పెట్టుకోరు. మీరు మ్యాగజైన్ కాకుండా బుక్స్ ప్రింట్ చేయండి. వీక్లీ వచ్చే మ్యాగజైన్ కాకుండా ఒక బుక్స్ ప్రింట్ చేయండి. బుక్స్ ప్రింట్ చేస్తే బుక్లు ఏం చేస్తారండి, కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు, పడేస్తారా చెత్తలో? అంతే. అంటే అప్పుడు శ్రీ ప్రభుపాదులు వారు ఏమనుకున్నారంటే, ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీద న్యూస్ పేపర్ అమ్ముకునే అతను నాకు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఆయన చెప్పింది కాదు, నా గురువు చెప్పింది అని అనుకున్నారు. అంటే ఆ రైల్వే ప్లాట్ఫామ్ లో ఆయన న్యూస్ పేపర్ అమ్ముకునే ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరే మళ్ళీ తిరిగి అవతరించారా అంటే కాదు. గురువు మళ్ళీ అవతరించాల్సిన అవసరం లేదు మన కోసం. ఓకే, ఆయన మనకి గైడ్ చేస్తూ ఉంటారు, ఎవరి ద్వారా అయినా మాట్లాడతారు ఆయన.
ఓకే, పరమాత్మ ద్వారా అయినా మనకి ప్రేరణ కలిగిస్తారు, లేదంటే ఆయన ఎవరో ఒకళ్ళ రూపంలో ఎవరితోనో ఒకళ్ళ ద్వారా ఉపదేశాలు కూడా ఆయన పంపిస్తూ ఉంటారు. సో అలానే చింతామణి ద్వారా తనకు వచ్చినటువంటి ఈ ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని తన గురువు పంపించినటువంటి ఉపదేశంగా భావించాడు ఆయన. ఓకే, అప్పుడు ప్రభుపాదుల వారు కూడా అన్నారు, నా గురువు ఈ వ్యక్తి ద్వారా పలుకుతున్నారు కాబట్టి ఇది నేను నా గురువు ఇన్స్ట్రక్షన్ గా తీసుకుంటాను అని అన్నారు. సో ఆ విధంగా ఆ చింతామణిని ఆయన శిక్షా గురువుగా భావించారు. గురువు మాటలను మనకి చేరవేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు మనకి శిక్షా గురువులే. ఓకే, సో ఆ విధంగా సో ఆయన రాసినటువంటి దాంట్లో నుంచి మనకి తెలియచేశారనమాట ఇది. ఓకే, నెక్స్ట్ 58వ శ్లోకం. సత్తయ్య ప్రభు. జీవే సాక్షాత్ నాహి తాతే గురు చైత్య రూపే. జీవే సాక్షాత్ నహి తాతే గురు చైత్య రూపే. శిక్ష గురు హయ కృష్ణ మహా మహా అంతస్వరూపే. శిక్ష గురు హయ కృష్ణ మహాంత స్వరూపే. జీవుడు, హరే కృష్ణ ప్రభుపాదికి జై. జీవుడు పరమాత్ముని సన్నిధిని ప్రత్యక్షముగా అనుభూతమోనర్చుకొనలేడు. అందుకే పరమాత్ముడు ముక్తాత్ముడైన భక్తుని రూపంలో మన ఎదుటకు వస్తాడు. అటువంటి గురుదేవుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. భాష్యం ప్రభుపాదికి జై. దేవదేవుడైన శ్రీకృష్ణుని నేరుగా కలుసుకోవడము బద్ధ జీవునికి అసాధ్యం. కానీ అతడు శ్రద్ధ కలిగిన భక్తునిగానై భక్తి యోగంలో నెలకొంటే శ్రీకృష్ణుడే శిక్ష గురువును పంపి అనుగ్రహము చూపించి నిద్రాణముగా ఉన్నట్టి భగవత్ సేవాభిలాషను జాగృతం చేస్తాడు. అదృష్ట భావుడైన బద్ధజీవుని కళ్ళెదుట గురువు ప్రత్యక్షమవుతాడు. అదే సమయంలో భక్తుడు చైతన్య గురువైన శ్రీకృష్ణునిచే మార్గదర్శనము పొందుతాడు. శ్రీకృష్ణుడే జీవి హృదయంలో గురువు రూపంలో ఆసీనుడై ఉన్నాడు. దండోత్పన్నచారి. యాక్చువల్గా మనందరికీ ఎవరు గురువు అంటే శ్రీకృష్ణుడే గురువు. అందరికీ ఆది గురువు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. సో ఇంకొక రకంగా చూడాలి అంటే ప్రతి వ్యక్తిలోను ప్రతి జీవిలోను హృదయంలోను భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. ఆ పరమాత్మ రూపంలో ఉండి ఏం చేస్తున్నారు, మనకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే కదా మనకి భగవద్గీతలో కూడా చెప్పింది, భగవంతుడు పరమాత్మ రూపంలో క్షేత్రజ్ఞుడై ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. క్షేత్రజ్ఞ యోగం ఏదది? 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. సో మన శరీరాన్ని క్షేత్రము అని చెప్పారు. మన శరీరంలో క్షేత్రజ్ఞులు ఇద్దరు అని చెప్పారు. ఒకళ్ళు ఆత్మ, ఇంకొకళ్ళు పరమాత్మ. అంటే ఈ శరీరంలో మనం ఒక్కళ్ళం ఏమున్నామా? లేము, పరమాత్మ కూడా ఉన్నారు. మరి తేడా ఏమిటి పరమాత్మకి ఆత్మకి అంటే, ఆత్మ ఈ శరీరం నేను అనుకుంటుంది, పరమాత్మ ఈ శరీరం నాది కాదు అని అనుకుంటుంది, నేను కాదు అని అనుకుంటుంది. అదే మనకి పరమాత్మకి ఉన్న తేడా. అయితే తనకున్న జ్ఞానాన్ని పరమాత్మ ఏం చేస్తుంది, తను ఈ ఆత్మ చేస్తున్నది తప్పు, ఈ ఆత్మ అనుకుంటున్నది తప్పు, ఈ ఆత్మ యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరంలో చేస్తున్నది తప్పు అని నిరంతరం సూచనలు చేస్తూ ఉంటుంది పరమాత్మ. భౌతికంగా శరీర స్థాయిలో కర్మలు చేయకు, ఎందుకంటే శరీరం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్థాయిలో కర్మలు చెయ్యి అని దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ బద్ధ జీవులు అవడం వల్ల ఆత్మకి పరమాత్మకి మధ్య మనకి చాలా లేయర్స్ కంటామినేషన్, అంటే కల్మషాలు అడ్డంగా ఉన్నాయి మనకి పరమాత్మకి. ఒక గోడకి అవతలుండి మాట్లాడితే వినపడుతుంది, 2 గోడలకు అవతలుండి మాట్లాడితే వినపడుతుందా? ఒక 10 గోడలకు అవతలుండి మాట్లాడితే ఎవరైనా మనకి వినిపిస్తుందా? వినపడదు. ఒక్కొక్క గోడని పగల కొడితే కొంచెం వినపడే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో ఉన్న అన్ని గోడల్ని పగల కొట్టేసామనుకోండి, ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న అన్ని గోడల్ని పగల కొట్టేసామనుకోండి, అప్పుడు ఆత్మ ఏది మాట్లాడినా పరమాత్మకి, పరమాత్మ ఏది మాట్లాడినా ఆత్మకి వినిపిస్తుంది, ఏది చెప్పినా వినిపిస్తుంది. ప్రస్తుతం పరమాత్మ చిన్నగా చెప్తున్నాడు, కానీ వినడానికి మనకి మధ్యలో అనేక లేయర్స్ లో గోడలు అడ్డంగా ఉన్నాయి, వినిపించట్లా. బద్ధ జీవులమైనటువంటి మనము పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశాలను వినలేకపోతున్నాం కాబట్టి స్వయంగా భగవంతుడే గురుదేవుడి రూపంలో మన దగ్గరికి వస్తారు. ఓకే, కాబట్టి గురుదేవుడు భగవంతుడు ఒకటే. గురుదేవుడికి భగవంతుడికి
ఏమీ తేడా లేదు. గురుదేవుడు మనకి దీక్షని ఇచ్చి మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మెరుగుపరిచి మనలో ఉన్నటువంటి కల్మషాలన్నిటినీ తొలగించి అనర్థ నివృత్తి స్టేజ్ ని దాటించి మనకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి అన్ని లేయర్స్ ని రిమూవ్ చేసి మనల్ని పరమాత్మతో ఏకం చేస్తాడు, కలుపుతారు. సో అప్పుడు పరమాత్మ చెప్పిన మాటలు కూడా మనకి వినపడతాయి కదా. సో ఎవరైతే అనర్థ నివృత్తి స్టేజ్ దాటిపోతారు, అంటే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోతాయో అప్పుడు మనకి పరమాత్మ మాట వినిపిస్తుంది. అప్పటి వరకు పరమాత్మ ఎవరో మనకు తెలియదు, పరమాత్మ మాట మనకి వినపడదు. మనం అభక్తులుగానో లేకపోతే భౌతికంగానో ఉండిపోతాం. మనము అలా ఉండకుండా ఉండడం కోసం మనం భక్తిలో సాధన అనేటువంటిది మొదలు పెడుతున్నాం. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క అనర్థాలని ఒక్కొక్కటి తొలగించుకోవడం కోసం. పూర్తిగా అనర్థాలు తొలగేంత వరకు మన సాధన అలానే కంటిన్యూ అవ్వాలి. ఎప్పుడైతే మన అనర్థాలన్నీ తొలగిపోతాయో మన సాధన కారణంగా అప్పుడు మనకి చైత్ర గురువు అంటారు. పరమాత్ముని చైత్ర గురువు అంటారు. చైత్ర గురువు. సో ఆ చైత్ర గురువుని మార్గనిర్దేశాన్ని కూడా మనం పొందగలుగుతాం. అప్పటి వరకు మనందరికీ కూడా గురువు అవసరం. ఎందుకంటే భగవంతుడే గురువుగా కూడా వచ్చారు. చైత్ర గురువుగాను దీక్షా గురువుగాను భగవంతుడే మన దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 59 మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతో దుస్సంగముత్సృజ్య సత్సు సజ్ఞేత బుద్ధిమాన్. తతో దుస్సంగముత్సృజ్య సత్సు సజ్జేత బుద్ధిమాన్. సంత ఏకాస్థ్య చిందంతి మనో వ్యాసంగముక్తిభిః. సంత ఏవాస్య చిందంతి మనో వ్యాసంగముక్తిభిః. కనుక మనిషి దుస్సాంగత్యాన్ని విడిచి కేవలము భక్తులతో సాంగత్యము చేయాలి. తమ అనుభవపూర్వకమైన ఉపదేశాలతో అటువంటి సాధుజనులు భక్తియుత సేవకు ప్రతికూలమైనట్టి కలాపాలతో గల సంబంధాన్ని త్రెంచివేస్తారు. భాష్యము. శ్రీమద్ భాగవతము 11.26.26 నందలి ఈ శ్లోకాన్ని ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో పలికాడు. పురూరవుడు స్వర్గలోక వారకాంత ఊర్వశికి సంబంధించిన కథలో ఈ చర్చ వస్తుంది. ఊర్వశి పురూరవుని విడిచినప్పుడు అతడు తీవ్రమైన వియోగ బాధను పొంది ఆ శోకం నుండి బయటపడే పద్ధతిని తెలుసుకోవలసి వచ్చింది. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని నేర్చుకోవాలంటే అవాంఛిత వ్యక్తులతో సాంగత్యాన్ని విడిచి దివ్య జ్ఞానాన్ని బోధింపగలిగే సాధువుల సాంగత్యాన్ని కోరుకోవడము అనివార్యమని ఇక్కడ సూచింపబడింది. అటువంటి ఆత్మదర్శుల శక్తివంతమైన వాక్కులు హృదయములోనికి చొచ్చుకుని వెళ్లి అనేక సంవత్సరాల అవాంఛిత సాంగత్యము వలన ప్రోగుబడిన అపార్థాలను తొలగించి వేస్తాయి. సాధకుడైన భక్తునికి 2 రకాల వ్యక్తుల సాంగత్యము అవాంఛనీయము. వారే 1 నిరంతరము ఇంద్రియ భోగములో నెలకొనే పరమలౌకికులు, 2 భగవంతుని సేవింపక తమ ఇంద్రియాలను సేవిస్తూ మానసిక కల్పనలకు అలవాటు పడిన నాస్తికులు. దివ్యానుభూతిని కోరుకునే బుద్ధిమంతులు వారి సాంగత్యాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో గురువు ఏం చేస్తారు మనకి అంటే, మనం భక్తిలో పురోగమించడానికి మనకి ప్రతికూలమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మన జీవితంలో నుంచి తొలగించేస్తారు. మనం ప్రస్తుతం ఒక రకమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాం. మనకు తెలియదు ఈ మనం చేసేటువంటి ఈ పనుల్లో ఏ పని మనల్ని భగవంతుడికి చేరుస్తుంది, ఏ పని మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది అనేటువంటిది మనకు తెలియదు కదా. అందుకని గురువు ఏం చేస్తారు, మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చేటువంటి పనుల్ని మనకి ఇది 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 అని తెలియచేస్తూనే ఏదైతే నిన్ను భగవంతుడి నుంచి దూరం చేస్తుందో ఆ పనులన్నింటినీ కూడా మన నుంచి ఆపేస్తారు. అదే శిక్షణ, అదే మనం చదువుకుంటూ నేర్చుకుంటూ ఉండేటువంటిది. ఇతర భక్తుల యొక్క జీవిత చరిత్రల నుంచి, భగవంతుడి యొక్క లీలల నుంచి, ఇతర గురువుల యొక్క ఆచరణ నుంచి మనం అందరం కూడా నేర్చుకునేటువంటిది అదే. కాబట్టి సాధుజనుల సాంగత్యం అంటే గురువులు అంటే ఎవరండి? విశుద్ధ భక్తులు. విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యము అనేటువంటిది మనకి ఇలాంటి ఒక అననుకూలం, ప్రతికూలం అయినటువంటి అన్నిటినీ కూడా మనల్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం
ఇలాంటి భక్తుల సాంగత్యంలో ఉండాలి తప్ప ఎవరైతే నిరంతరం ఇంద్రియ భోగాలు చేస్తారో పరమ లౌకికులు అవుతారో అలాంటి వ్యక్తుల సాంగత్యంలోనూ ఉండకూడదు. ఇంకొకటి, భగవంతుని యొక్క భక్తులు కాక భగవంతుని సేవింపక ఇంద్రియాలను మాత్రమే సేవిస్తూ మానసిక కల్పనలకు అలవాటు పడినటువంటి నాస్తికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనము దూరంగా ఉండాలి. ఇది కూడా, ఈ రెండు కూడా ప్రతికూలమైనది. మనం భక్తి చేయకపోయినా పర్వాలేదు కానీ నాస్తికుల దగ్గరలో ఉండకూడదు. ఓకే, నాస్తికులుగా మనం కూడా మారకూడదు. మనం భక్తి చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంద్రియ భోగం బాగా చేసేటువంటి వ్యక్తుల సాంగత్యంలో మనం ఉంటాం. పరమ లౌకికులకి ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఓకే, నిరంతరం లౌకికంగానే ఆలోచిస్తూ లౌకికంగానే మాట్లాడేటువంటి వ్యక్తులు మన జీవితంలో స్థానం లేదు. అలాంటి వాళ్ళు పతనం చెందడమే కాక మనల్ని కూడా పతనం చెందేలా చేస్తారు. జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోకుండా వాళ్ళు మనకి అడ్డం పడతారు. కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టాలి. అలా లేకపోతే, అంటే ఈ ప్రతికూలమైనటువంటి వాళ్ళు అంట వీళ్ళను, అలా లేకపోతే పర్వాలేదులే వీళ్ళుంటే ఉన్నారులే మన జీవితంలో, మనం మాత్రం మన సాధన చేసుకుందాంలే అని అనుకున్నా కానీ మనము మన ఈ యొక్క భౌతిక బద్ధ జీవన స్థితి నుంచి బయటపడలేము. వాళ్ళు మనల్ని ఎక్కుతున్నా సరే కింద కాళ్ళు పట్టుకుని కిందికి లాగేస్తారు. ఓకే, మీరు 10 మెట్లు ఎక్కినా 10వ మెట్టు నుంచి కింద పడేస్తారు. ఒక మెట్టు ఎక్కి కింద పడితే దెబ్బలు తగవు. 10 మెట్లు ఎక్కిన మీరు ఇప్పుడు కింద పడ్డారనుకోండి, ఎంత దెబ్బలు తగులుతాయి? మీరు 1వ మెట్టులో లేరు, మీరు 10వ మెట్టు 20 మెట్లోనూ ఉన్నారు. 1వ మెట్టులో ఉన్న వాడికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 1వ మెట్టులో ఉన్నవాడిని లాగితే కింద పడితే కొంచెం దెబ్బలే తగులుతాయి. 20వ మెట్టులో ఉన్నవాడిని లాగితే కింద పడితే ఇరిగిపోతాయి కాళ్ళు చేతులు. కాబట్టి మీరు పై మెట్లలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ సాంగత్యాన్ని దూరంగా ఉంచాలి, జారి పడకుండా చూసుకోవాలి. నెక్స్ట్ 60వ శ్లోకం, రంగదేవి మాత. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథా భవంతి హుత్కర్ణ రసాయన కథః తజ్జోషణాధ్వానాధస్వపవర్గవర్త్మని తజ్జోషణాద్వాశాపవర్గవర్త్మనే శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. శ్రద్ధా రతిర్భక్తిరనుక్రమిష్యతి. ఆధ్యాత్మిక శక్తి సమన్వితులైన భగవత్కథలు కేవలము భక్తుల సాంగత్యంలోనే చక్కగా చర్చించబడతాయి. అటువంటి సాంగత్యంలో శ్రవణం అతి మనోహరముగా ఉంటుంది. భక్తుల ద్వారా శ్రవణము చేసే దివ్యానుభూతిని పథము శీఘ్రమే తొలుచుకొని మనిషి క్రమముగా దృఢమైన శ్రద్ధను పొందుతాడు. అదే కాలక్రమములో ఆకర్షణ భక్తి రూపంలో అభివృద్ధి చెందుతుంది. భాష్యం. ఇది శ్రీమద్ భాగవతము 3.25.25 నందలి శ్లోకము. భక్తియుత సేవా విధానం గురించి తన తల్లి దేవహూతి అడిగిన ప్రశ్నలకు కపిల దేవుడు అక్కడ సమాధానములు ఇచ్చాడు. మనిషి భక్తియుత కర్మలో పురోగమించిన కొలది భక్తి యోగ పద్ధతి క్రమముగా స్పష్టపడుతూ మరింత ప్రోత్సాహకరంగా అవుతుంది. గురుదేవుని ఆదేశములను అనుసరిస్తూ ఆధ్యాత్మిక ప్రోత్సాహము పొందనిదే ఎవడును పురోగతిని సాధించలేడు. కనుక ఆదేశ పాలనమును పట్ల రుచి కలగడమే భక్తికి పరీక్ష. తొలుత సాధకుడు యోగ్యుడైన గురువు నుండి భక్తి యోగముని గురించి విని శ్రద్ధను పెంచుకోవాలి. తర్వాత అతడు భక్తులతో సాంగత్యము చేసి గురుదేవుడు ఉపదేశించిన మార్గాన్ని తన జీవితంలో అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు అతడు చేసే భక్తి ద్వారా అన్ని అపార్థాలు ఇతర అడ్డంకులు తొలగిపోతాయి. అతడు భగవత్కథలను వినిన కొలది దివ్యమైన భగవత్ సేవ పట్ల గాఢానురక్తి పెరుగుతుంది. ఈ రకముగా అతడు స్థిర చిత్తముతో కొనసాగితే నిశ్చయముగా భగవత్ ప్రేమను పొందుతాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. భక్తిలో వివిధ దశలను ఏ విధంగా దాటుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. మనం భక్తి జీవితంలో ఆరంభించడానికంటే ముందు మనందరికీ కూడా ముందుగా కావాల్సింది ఏమిటి అని అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే విశ్వాసం, నమ్మకం. ఓకే, నమ్మకం లేకుండా ఎవరైనా సరే భగవంతుడి పట్ల ప్రేమను పొందాలి అంటే సాధ్యమవుతుందా? ఒక వ్యక్తి మీద ముందు నమ్మకం ఉండాలి, ఆ తర్వాతనే ఆ వ్యక్తితో మనకి స్నేహమైన ప్రేమైన కదా.
మనందరి లక్ష్యం భగవంతుడి పట్ల ప్రేమ. మరి అలాంటి భగవంతుడి పట్ల ప్రేమను పొందాలంటే మొదటి స్థాయి, మొదటి దశ ఏమిటి అని అంటే, ఆ భగవంతుడి మీద మనకి శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. శ్రద్ధ లేకుండా మీరు మిగిలినటువంటి స్టేజెస్ లోకి దాటలేరు. వివిధ దశలు ఉన్నాయి. మనం ఏ దశలో ఉన్నాము అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. మొదటిది శ్రద్ధ, తర్వాత సాధు సంఘ, భజన తర్వాత క్రియ, భజన భజన క్రియ, క్రియ, అనర్థ తర్వాత నివృత్తి, అనర్థ నివృత్తి, నిష్ఠ, అనర్థ నివృత్తి, ఆసక్తి, రుచి, నిష్ఠ, భావ, ప్రేమ. ఆసక్తి, రుచి, భావ, ప్రేమ. ఓకే, ఇన్ని స్థాయిలు దాటాలి మనం. మనం గనక అనుకోవచ్చు, నాకు 100% శ్రద్ధ ఉందండి, ఇప్పుడు నేను భజన క్రియ చేస్తున్నాను, లేకపోతే సాధు సంఘాలో ఉన్నాను అని అనుకోవచ్చు. అలా ఏం ఉండదు. శ్రద్ధ అనేటువంటిది మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్న కొద్దికి పెరుగుతూ ఉంటుంది. ఎంతో కొంత శ్రద్ధ ఉంటుంది. అది 100% అంటే పూర్తిగా భగవంతుడే సర్వస్వం, భగవంతుని మీదనే నేను శరణాగతున్నై ఉన్నాను అని నమ్మేంత వరకు శ్రద్ధ అనేటువంటిది కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కొంతమంది భజన క్రియలో ఉన్నారు, కానీ శ్రద్ధ ఉండకపోవచ్చు. అంటే భజన క్రియ అంటే గురుదేవుణ్ణి పొంది, గురుదేవుడి ద్వారా దీక్షను తీసుకొని, ఆ తరువాత గురుదేవుడి యొక్క ఆధ్వర్యంలో మనము ఆధ్యాత్మిక సాధన చేయటం ఏదైతే ఉందో అది భజన క్రియ. ఓకే, అసలు ముందు మనకి శ్రద్ధ ఎలా వస్తుంది? ముందు మనకి శ్రద్ధ రావాలి. మనకి ముందు శ్రద్ధ ఎలా వస్తుంది? సాధువుల కరుణ కృప ఉండాలి ప్రభుజీ. సాధువుల కరుణ కృప ఉండాలి. మీలాంటి వాళ్ళు ఎవరో రోడ్డు మీద నిలబడి 4 పుస్తకాలు పట్టుకొని దారిని పోయే వాళ్ళకి, అంటే ఏ శ్రద్ధ లేని వాళ్ళకి, అయ్యా మీరు మా దగ్గర భగవద్గీత, భాగవతం క్లాసులు జరుగుతున్నాయి, ఇదిగో జూమ్ లింకు, ఇదిగో అడ్రస్, రాండి, మీకు ఫ్రీగా ప్రసాదం పెడతాం, చక్కగా కీర్తనలు చేసి మీ చెవులలో పడి వినిపించేలా చేస్తాం, మీతో డ్యాన్స్ చేపిస్తాం, మీతో కీర్తన చేపిస్తాం. అలా అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు వింటే వాళ్ళు సాధు సంఘానికి వస్తారు కదండి. అప్పటికి శ్రద్ధ వచ్చినట్టేం కాదు, వాళ్ళు అప్పుడు సాధు సంఘానికి వస్తారు. ఒకసారి వచ్చినప్పుడు కొంతమందికి కీర్తన బాగా నచ్చుతుంది, కొంతమందికి క్లాస్ బాగా నచ్చుతుంది, కొంతమందికి ప్రసాదం బాగా నచ్చుతుంది, కొంతమందికి డ్యాన్స్ బాగా నచ్చుతుంది. ఏదో ఒకటి నచ్చి, ఆహా నాకు 2 గంటల పాటు వీళ్ళతో ఉన్నాను, మనశ్శాంతిగా ఉంది, నా నా బాధలన్నీ, నా కష్టాలన్నీ, నా భౌతికంగా నేను అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులన్నీ నాకు గుర్తు రాలేదు ఆ సమయంలో, అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ కూడా నేను వస్తాను అని ఒక కొద్ది వారాలు, అది ఎందుకు వస్తున్నాను అనేది తెలియదు, నిజంగా ఆధ్యాత్మిక పురోగతి కోసం వస్తున్నాను అని అనుకోవట్లేదు, కానీ రావడం మొదలు పెడతారు. వచ్చినప్పుడు ఏమవుతుంది? మనతో ఫ్రెండ్షిప్ అవుతుంది. మనం రాగానే బాగా ప్రేమగా మాట్లాడతాం, ప్రేమగా విష్ చేస్తాం, పలకరించే తీసుకెళ్లి కూర్చోబెడతాం. ఆయన ఏమనుకుంటాడు అంటే, ఆహా ఈ వ్యక్తి కేవలం నా పట్లనే శ్రద్ధ చూపిస్తున్నారు, నేను రాగానే ఆయన నా దగ్గరకు వచ్చి విష్ చేస్తున్నారు, నేను రాగానే నన్ను తీసుకెళ్లి ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని ప్రసాదం తినిపిస్తున్నారు, నేను రాగానే అన్ని నాకు కావాల్సినవన్నీ చూసుకున్నాడు, అబ్బా ఈయన ఇంత మంచిగా నన్ను పలకరిస్తున్నాడు కాబట్టి నేను నెక్స్ట్ ఈయన కోసం రావాలి అనుకుంటాడు. కృష్ణుడి కోసం రారండి ఎవరు, కృష్ణుడి కోసం మన దగ్గరికి ఎవరు రారు, మన కోసం రావాలి వాళ్ళు, ముందు మన కోసం రావాలి, మన కోసం వస్తే వాళ్ళు అప్పుడు కృష్ణుడి కోసం కనెక్ట్ అవుతారు. అందుకనే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి, వాళ్ళని మనము పలకరించాలి, వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోవాలి, వాళ్ళు ప్రసాదం తిన్నారా లేదా తెలుసుకోవాలి. ఆల్రెడీ భక్తిలో పురోగమించిన వాళ్ళు ప్రసాదం తినకపోయినా పర్వాలేదు, కానీ అప్పుడప్పుడే సెంటర్కి వచ్చిన వాళ్ళు ప్రసాదం తిన్నారా లేదా తెలుసుకోవాలి. వెళ్తూ ఉంటే మీరు వాళ్ళని మళ్ళీ పలకరించి, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా ప్రసాదం తీసుకెళ్ళండి అని ప్యాక్ చేయించి పంపించాలి వాళ్ళకు కూడా. అప్పుడు ఏమవుతుందంటే, కొత్తగా వచ్చే వాళ్ళ మీద శ్రద్ధ పెట్టకపోతే వాళ్ళకి శ్రద్ధ రాదు భగవంతుడి పట్ల. ముందు వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత వాళ్ళు భగవంతుడికి కనెక్ట్ అవుతారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఎవరో ఒక భక్తుడు కృప చూపించి మనల్ని సాధు సంఘానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలా చేయడం వలన సాధు సంఘం మొదలైంది అనుకోండి, శ్రద్ధ కూడా పెరుగుతూ ఉంది. మొదల ఎంతో కొంత నమ్మకంతో వచ్చాడు, సాధు సంఘం ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ కొంచెం నమ్మకం ఇంకొంచెం పెరుగుతుంది, ఇంకా ఇంకా సాధు సంఘం. అప్పుడు ఏం చేస్తాం,
కొద్ది రోజులు అయిన తర్వాత, ప్రభుజీ మేము ఇలా సర్వీస్కి వెళ్తున్నాం, మీరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మాతో పాటు మీరు కూడా వస్తారా అని సర్వీస్కి తీసుకెళ్ళాలి. లేదంటే ఆయన ఎందులో చాలా ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని ఆయనకు ఆ సర్వీస్ ఇచ్చేయాలి. ఓకే, ప్రభుజీ మనం అందరికీ ప్రసాదం వడ్డిద్దామా ఈరోజు అని ఆయనతో ప్రసాదం వడ్డిపించాలి. లేదు అంటే యాంకరింగ్ బాగా చేస్తాడు అనుకోండి, మైక్ ఇచ్చేసి యాంకరింగ్ చేయమనాలి. పాటలు బాగా పాడతాడు అనుకోండి, మనం డిస్ప్లే చేసిన పాటలను పాడించాలి. ఏదో ఒక రకంగా ఆయన్ని సర్వీస్ లో ఎంగేజ్ చేయాలి. సర్వీస్ లో ఎంగేజ్ కొంతమంది కర్తాలు బాగా కొడతారు, కర్తాలు ఇచ్చేసేయాలి వాళ్ళకి, మీరు కర్తాలు ప్లే చేయండి అనాలి. ఏదో ఒక సర్వీస్ ఇస్తే ఆ సర్వీస్ మీది, నెక్స్ట్ వీక్ మీరు రాకపోతే ఆ సర్వీస్ ఆగిపోతుంది అని అన్నాం అనుకోండి, సర్వీస్ కోసం వస్తారు, ఆ సర్వీస్ మీది. సో ఏదో ఒక రకంగా కొత్తగా వచ్చే వాళ్ళని మనతో కలిసి ఉండడానికి కొన్ని వారాల పాటు మనం ఎంగేజ్ చేయాలి. వాళ్ళని ఎంగేజ్ చేసినప్పుడు వాళ్ళకి సాధు సంఘం అనేటువంటిది లభిస్తుంది. సాధు సంఘం వల్ల వాళ్ళకి శ్రద్ధ పెరుగుతుంది. ఏ స్థాయికి వస్తారు? మనం అందరం శిక్షా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, చూస్తారు. అదేంటి ప్రభుజీ మీరు వాళ్ళకి ఏదో 1 రౌండ్ ఇస్తున్నారు, 4 రౌండ్లు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని అంటే, ఏం లేదు ప్రభుజీ, సంకల్పం తీసుకుంటున్నారు. వాళ్ళు సంకల్పం తీసుకుంటే వాళ్ళకి కూడా పరంపరలో కనెక్ట్ అవుతారు, భగవంతుడి ముందు చెప్తారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి శక్తిని ఇస్తారు. భగవంతుడు ముందు సంకల్పం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు భగవంతుడు శక్తిని ఇస్తారు. వాళ్ళు 4 రౌండ్లు జపం చేస్తారు, 6 రౌండ్లు జపం చేస్తారు, 8 రౌండ్లు జపం చేస్తారంటే నేను కూడా 1 రౌండ్ తీసుకుంటా ప్రభుజీ అంటాడు. ఈసారి నాకు ఇస్తారా 1 రౌండ్ అంటాడు. ఇచ్చేస్తాం, 1 రౌండ్ ఇచ్చేస్తాం, 4 రౌండ్లు ఇచ్చేస్తాం. స్లోగా భజన క్రియ వరకు తీసుకెళ్ళాలి వాళ్ళని. భజన క్రియ అంటే గురుదేవుడికి పరిచయం చేయాలి వాళ్ళని. గురుదేవుడికి పరిచయం చేసి గురుదేవుడి ద్వారా దీక్షను తీసుకునేటువంటి స్థాయి. ఈ మొత్తం ప్రాసెస్ ఒక 4-3 సంవత్సరాలైనా పట్టచ్చు. కొంతమందికి 5-6 సంవత్సరాలు కూడా పడుతుంది, 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. కొంతమంది 1 సంవత్సరంలోనే పురోగమించవచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి కొన్ని జన్మలు పట్టచ్చు. ఓకే, కొంతమంది 1 సంవత్సరం లోపలనే గురు దగ్గరికి వచ్చేస్తారు. టక్ 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 టక్. ఓకే, ఎందుకంటే వాళ్ళల్లో భగవంతుడి పట్ల వాళ్ళకి ఇంతకు ముందు జన్మలోనే ఉన్నటువంటి, ఎప్పుడైతే వాళ్ళు భజన క్రియ అనేటువంటి స్టేజ్కి వస్తారో, అంటే గురువుని పొంది సాధన చేయడం ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో అప్పుడు వాళ్ళ కమిట్మెంట్ పెరుగుతుంది. ఇంతకు ముందులాగా వాళ్ళ సాధన ఉండదు. వాళ్ళు ఇంకొకరికి చెప్పే స్థాయికి వెళ్తారు. వాళ్ళు సాధన చేయడం, ఇంకొకరికి సాధన చేయమని చెప్పడం, ఆ స్థాయికి వెళ్తారు. వాళ్ళు కూడా ఇంకొకరికి, నా పట్ల ఎంతో మంది కృప చూపిస్తే నేను ఈ స్థాయికి వచ్చాను, నేను కూడా ఇంకొకరి పట్ల కృప చూపించాలి అని అనుకుంటారు వాళ్ళు. దానివల్ల వాళ్ళలో దృఢ సంకల్పం పెరుగుతుంది. భక్తి పదంలో వాళ్ళు ఇంకొంచెం పురోగమించాలి అని కోరుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందండి, ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత నిష్ఠ, స్ట్రాంగ్ గా ఉండిపోతారు భక్తిలో. 100% కమిట్ అయిపోతారు భక్తిలో. నిష్ఠా స్థాయికి వచ్చారు అని అంటే, నిష్ఠా స్థాయి కంటే ముందు అనర్థ నివృత్తులు అవి కూడా జరగాలి. అనర్థ నివృత్తి జరిగితేనే నిష్ఠా స్థాయికి వస్తారు. అనర్థాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి మళ్ళీ టప్పుని కింద పడిపోతారు. ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడైనా కానీ టప్పుని మళ్ళీ మొదటి స్థాయికి వచ్చేయచ్చు. నాకు శ్రద్ధ పెరిగింది, సాధు సంఘం వచ్చేసింది, భజన క్రియ అయిపోయింది, ఇక నేను ఇప్పుడు అనర్థ నివృత్తి స్థాయిలో ఉన్నాను, ఇంకా నన్ను ఎవరు ఏమి చేయలేరు, నన్ను భౌతిక మాయ ఏం చేయలేదు, నేను ఆధ్యాత్మికంగా పురోగమించేస్తున్నాను, ఇంకేం లేదు, ఇంకొంచెమే నాకు కృష్ణుడికి మధ్యలో అని అనుకునేటువంటి వాళ్ళు కూడా టప్పుని అక్కడి నుంచి కింద పడతారు. మధ్యలో సాధు సంఘం మిస్ అయిందంటే, కొన్నాళ్ళు ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే లండన్ వెళ్ళండి, అక్కడ ఎవరు భక్తుల సాంగత్యం ఉండదు, ఒక 6 నెలలు ఉండండి, అక్కడ తిరిగి రండి, మళ్ళీ లౌకికంగా మారిపోతాం. కొన్ని సంవత్సరాలు మనం, లేకపోతే కొన్ని నెలలు మనం భగవద్గీత భాగవతం క్లాసులు అటెండ్ అవ్వకండి. మీరు తక్కువ, మీరు ఏ స్థాయిలో ఎంత కష్టపడితేనో ఈ స్థాయికి వస్తే 1 నెల పాటు భాగవతం క్లాస్ అటెండ్ అవ్వకపోతే మళ్ళీ కింద పడిపోతారు. అంటే 10 మెట్లు ఎక్కాం కదా, ఇంక నాకేం భయం లేదని ఎప్పుడూ అనుకోవద్దు. ఏ మెట్టు ఎక్కినా కానీ వామ్మో ఈ మెట్టు మీద నేను నిలబడాలి, జాగ్రత్తగా ఉండాలి, ఈ మెట్టు నుంచి 1 మెట్టు కూడా కిందికి దిక్కకూడదు నేను అని స్పృహతో మనం ఇంకొక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నేను ఎక్కేసాను ఇంక నాకేం ప్రాబ్లం లేదు అని అనుకోకూడదు. మాయ చాలా బలమైంది, ఎలాంటి వాడినైనా 2 కాళ్ళు కింద పట్టుకొని లాగేస్తుంది, మీరు ఎక్కిన మెట్లన్నీ ఒక్కసారి దించేస్తుంది. కాబట్టి ప్రేమ స్థాయికి వెళ్ళిన భక్తులు, భావ స్థాయికి వెళ్ళిన భక్తులే పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి
సేఫ్ జర్నీ. నేను హైవే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాను, నాకు ఎవ్వరు ఎదురు లేదు. హైవే రోడ్ లో ఒకవైపే ఉంటుంది కదండి ట్రాఫిక్. ఎదురు వస్తాయి ఏమన్నా ట్రాఫిక్ హైవే రోడ్ లో? రావు ప్రభుజీ. రావు. ఇంకా నాకు ఎదురు ఏమి రారు. ఇంకా నా ప్రయాణానికి అడ్డం ఏమీ లేదు. ఇంకా నేను గమ్యాన్ని చేరుకున్నట్లే అనుకున్న వాళ్ళు ఎంతమంది యాక్సిడెంట్ల పాలు కావట్లేదు హైవే రోడ్లలో? చాలా మంది ఉన్నారు ప్రభుజీ. అవుతున్నారు కదా. అలానే మనం హైవే మీదనే ఉన్నాం, కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. హైవే మీద ఉన్నాం కదా, మనకి ఇంక ఎదురు లేదు, మనం గమ్యాన్ని చేరుకున్నట్లే అని అనుకొని ధీమాతో ఉండకూడదు. నిరంతరం జాగ్రత్తగా మన ప్రయాణాన్ని చేయాలి. అప్పుడే మనము ప్రేమ స్థాయికి వెళ్తాం. లేకపోతే యాక్సిడెంట్స్ ఎనీ స్టేజ్ కింద పడిపోతాం. కాబట్టి అలా కాకుండా ఇలాంటి ఇక్కడ మనకి ఈ ఈ ఈ శ్లోకంలో మనకి ఆ సాధు సంఘం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. సాధు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి సాధువుల మధ్యలో ఉంటే ఏం మాట్లాడతారండి? భగవంతుడి యొక్క లీలలు మాట్లాడతారు కదా. భగవంతుడి యొక్క లీలలు చర్చిస్తారు. అదే లౌకికుల మధ్యలో ఉంటే ఏం చేస్తారండి? ఆ ఐపీఎల్ ఏమేం జరిగింది, లేకపోతే ఆ సినిమాలో ఏం జరిగింది, లేకపోతే ఈ మూవీలో ఏం జరిగింది, లేకపోతే ఆ షాప్ లో ఏం జరిగింది, ఈ షాప్ లో ఏం జరిగింది, ఆ ఫెస్టివల్లో ఏం జరిగింది, ఆ పెళ్లిలో ఏం జరిగింది, ఈ పెళ్లిలో ఏం జరిగింది, ఇవే మాట్లాడతారు కదండి. లేకపోతే వాళ్ళిద్దరు ఎలా కొట్టుకున్నారు, వీళ్ళిద్దరు ఎలా కొట్టుకున్నారు. అమ్మలక్కలైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త ఆమెనేమన్నాడు, వీళ్ళ భర్త ఏమనేమన్నాడు, ఇంక ఇవే మాటలు ఉంటాయి. అదే మీరు భక్తుల సాంగత్యంలోకి వస్తే భక్తుల సాంగత్యంలో ఇలాంటి మాటలు ఉండవు. భక్తుల సాంగత్యంలో ఇవన్నీ అనవసరమైన సందర్భాలు. ఒక నిమిషం ఇలాంటి మాటలు మాట్లాడినా కానీ మనం మన సమయాన్ని వృధా చేసినట్లు. భక్తుల సాంగత్యంలో భక్తుల సాంగత్యం యొక్క లాభాన్ని మనం వృధా తీసుకున్నట్టు. కాబట్టి మన ఇంటికి భక్తులు వచ్చినా, మనం భక్తుల ఇంటికి వెళ్ళినా, లేదంటే మనం టెంపుల్కి వెళ్ళినా, మనం ఎటువంటి సందర్భంలో అయినా ఒక భక్తులతోటి కలిసేటువంటి సందర్భం కనుక మనకు వచ్చింది అంటే లౌకికంగా మనం ఉండటానికి, ఆ కొద్దిసేపు అయినా లౌకికంగా ఉండడానికి ప్రయత్నించకండి. ఓకే, కేవలం ఆధ్యాత్మికమైనటువంటి చర్చలు. నీ సాధన ఎలా ఉంది, నా సాధన ఎలా ఉంది, ఇంకా ఏం చేస్తే మనం పురోగమిస్తాము, ఇంకా ఏం చేయాలి అనేది మాత్రమే మన మధ్యలో చర్చ ఉండాలి. భక్తుల సాంగత్యం అంత బలంగా మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తుంది. నెక్స్ట్ 61. సత్య ప్రభు చదివారా మీరు? చదివారు కదా? చదివాను ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, రోజా మాతాజీ. ఈశ్వర స్వరూప భక్తతార అధిష్టాన భక్తేరా హృదయే కృష్ణేర సతత విశ్రామ. ఈశ్వర స్వరూప భక్తర తార అధిష్టాన భక్తేర హృదయే కృష్ణేర సతత విశ్రామ. భగవంతుని ప్రేమయుత సేవలో సతతము నెలకొనేడి భక్తుడు తన హృదయములో సర్వదా ఆసీనుడై ఉండే దేవదేవునితో సమానుడు. భాష్యము: దేవదేవుడు అద్వితీయుడు, అందుకే అతడు సర్వశక్తిమంతుడు. అతని గల అచింత శక్తులలో 3 ప్రధానమైనవి. భక్తులు అటువంటి శక్తులలో ఒకడు గాని ఏనాడును శక్తిమంతుడు కాడు. శక్తిమంతుడు సర్వదా భగవంతుడే. నిత్య సేవ ప్రయోజనార్థమే శక్తులు అతనితో కూడి ఉంటాయి. బద్ధస్థితిలో ఉన్నట్టి జీవుడు గురుకృష్ణుల అనుగ్రహంచే పరతత్వాన్ని సేవించే తన నైజాన్ని తిరిగి పొందుతాడు. అప్పుడు భగవంతుడు అంతరము నుండి తనను వెల్లడి చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు ప్రతి విశుద్ధ భక్తుని హృదయములలో నెలకొని ఉన్నాడని అప్పుడు సాధకుడు తెలుసుకుంటాడు. నిజానికి శ్రీకృష్ణుడు ప్రతి జీవుని హృదయాలలో నిలిచి ఉన్నాడు, కానీ కేవలము భక్తుడే దీనిని అనుభూతం అనర్చుకుంటాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఎవరైతే భగవంతుడి పట్ల ప్రేమ స్థాయికి వెళ్ళినటువంటి భక్తులు ఉంటారో, ఎవరైతే విశుద్ధ భక్తులు భగవంతుడి యొక్క సేవను నిరంతరం చేస్తూ ఉంటాడో, అలాంటి వ్యక్తి హృదయంలో భగవంతుడు సర్వదా ఆసీనుడై ఉంటాడు. భగవంతుడు ఎక్కడుంటాను అని చెప్పాడండి? నేను ఎక్కడ ఉంటాను అని చెప్పారు? భక్తుల హృదయంలోనే ఉంటాను. కాబట్టి భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే తీర్థస్థానం. తీర్థస్థానం ఎందుకు పోతామండి మనం? తీర్థయాత్రలు ఎందుకు చేస్తాం మనం? ఎందుకు వెళ్తున్నాం మనం? బృందావనం, అక్కడ కృష్ణుడు ఉన్నాడే, అంతేనా? అదే కదా, అక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఇక్కడ లేడు కాబట్టి అక్కడికి వెళ్తున్నాం.
అవసరం లేదు, బృందావనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం భక్తుల సాంగత్యంలో ఉంటే, ఎవరైతే భాగవత కథలు చర్చిస్తారో అలాంటి వాళ్ళ సాంగత్యం ఉంటే అక్కడే భగవంతుడు ఉన్నారు కదా. కాకపోతే మనం ఎందుకు బృందావనం వెళ్తున్నాం అంటే మనం అందరం కలుసుకుంటామని వెళ్తున్నాం. కేవలం అక్కడ కృష్ణుడు ఉంటాడనే కాదు, మనం అందరం కూడా కలుసుకోవాలి కదా. మీ అందరూ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, మిమ్మల్ని కలుసుకుంటే అప్పుడు మీరందరూ అక్కడికి వెళ్తేనే ఆ ప్రదేశానికి అంత ప్రత్యేకత వస్తుంది. లేకపోతే ఆ ప్రదేశానికి బృందావనానికి కూడా ప్రత్యేకత ఉండదు. ఎప్పుడు భక్తులు బృందావనం వెళ్ళకపోతే కదా. కాకపోతే బృందావనంలో భగవంతుడు లీలలు చేశారు కాబట్టి బృందావనానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కానీ అందరూ అవక్తులే ఉన్నారు అనుకోండి, అప్పుడు ఉండరు కదా. బృందావనం లాంటి ప్రదేశాల్లో అభక్తులు, బృందావనంలో పుట్టారంటేనే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైతేనో పుడతారు కదా. భగవంతుడి పార్షదులైతే పుట్టచ్చు, భగవంతుడి భక్తులైతేనే పుడతారు. మనకి బయటికి చూడటానికి దొంగలు కూడా కనిపిస్తారు, కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు ఎలాంటి తప్పులు చేసినా మనం ఏం అనకూడదు వాళ్ళని. ఓకే, మనం మోసపోకుండా మనం జాగ్రత్త పడాలి, అంతవరకే. మనం ఎవరు మోసపోకుండా జాగ్రత్త పడాలి. మనల్ని ఎవరైనా మోసం చేస్తే మోసం చేసిన వాడిని మనం తిట్టాల్సిన అవసరం లేదు. మోసపోవడం మనది తప్పు, మనల్ని మనమే తిట్టుకోవాలి. ఓకే, మన అజాగ్రత్త వల్ల, మనకి తెలివితేటలు లేకపోవడం వల్ల జరిగిన తప్పుకి మనం ఇంకొకరిని నిందించకూడదు, ప్రత్యేకించి బృందావనంలో. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే, నామం పెట్టుకున్నా నామం పెట్టుకోకపోయినా వాళ్ళు నిరంతరం రాధే 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 అంటారు. మనకంటే ఎక్కువ, మనం హరే కృష్ణ అన్నదానికంటే వాళ్ళు రాధే రాధే ఎక్కువ అంటారు. ఓకే, నిరంతరం రాధే రాధే అన్న వ్యక్తి భక్తులు కాకపోతే ఏమవుతాడండి? పెద్ద భక్తులే అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం నిందించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అదృష్టం కొద్దీ ఇలాంటి కొన్ని కొన్ని పదాలు బృందావనం వెళ్ళక ముందే మనకు తెలుస్తున్నాయి. మనం బృందావనం వెళ్ళినప్పుడు ఎలా జాగ్రత్త పడాలి అనేటువంటి విషయం మీద మనకి ఒక ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో మనము అక్కడ భక్తులని గౌరవించాలి. అక్కడ భక్తులని గౌరవిస్తే భగవంతుడిని గౌరవించినట్లే, భక్తుడిని పూజిస్తే భగవంతుడిని పూజించినట్లే. అందుకనే పద్మపురాణంలో శివుడు అన్ని ఆరాధనల కంటే ఉత్తమమైనటువంటి ఆరాధన విష్ణు ఆరాధన, విష్ణు ఆరాధన కంటే ఉత్తమమైనటువంటి ఆరాధన వైష్ణవుల ఆరాధన అని చెప్పారు. విష్ణు భక్తుల ఆరాధన. అందుకనే భగవంతుడు గొప్పతనం చూడండి. ఏ ఘనకార్యం యొక్క గొప్పతనం అయినా సరే తాను తీసుకోరు, తన భక్తులకి ఇచ్చేస్తారు, తన భక్తులకి ఇచ్చేస్తారు. చూడండి, ఎవరైనా సరే అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధాన్ని చేసి విజయాన్ని సాధిస్తే వచ్చినటువంటి ఆ ఘనతని అర్జునుడికి ఇచ్చేశారు. సో ఆ విధంగా తన భక్తులని గొప్పవాళ్ళుగా చేస్తారు, సో గొప్పవాళ్ళుగా చూపిస్తారు. అందుకని తన భక్తులకి పూజ చేయాలి అని ఆయన కూడా కోరుకుంటారు. మనందరం భగవంతుడు పూజ చేస్తుంటే భగవంతుడు ఏం చేస్తారండి? భక్తులని ఆరాధిస్తారు, భక్తులని ఆరాధిస్తారు, భక్తులకి సేవ చేస్తారు. నెక్స్ట్ 62వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకుడు ఉంటుంది. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం. మదన్యంతేన జానంతి నాహం తేభ్యో మనాగపి. మదంత్యేన జానంతి నాహం తేభ్యో మనాగపి. సాధువులు నా హృదయము, కేవలం నేను వారి హృదయము, వారి నన్ను తప్ప అన్యులను ఎరుగరు, అందుకే నేను వారిని తప్ప ఎవ్వరిని నా వారుగా గుర్తించను. భాష్యము. శ్రీమద్ భాగవతము 9.4.68 నందు ఈ శ్లోకము దుర్వాసుని అంబరీషుని నడుమ పొడచూపిన వివాదమును సంబంధించింది. ఆ వివాద ఫలితముగా దుర్వాసుడు అంబరీషును చంపడానికి యత్నించాడు. అప్పుడు భగవంతుని సుప్రసిద్ధమైన ఆయుధమైనట్టి సుదర్శన చక్రము భక్తుడైన రాజు రక్షణ నిమిత్తము రంగప్రవేశము చేసినది. సుదర్శన చక్రము దాడి చేయగానే దుర్వాసముని భయముతో పారిపోయి స్వర్గములోని దేవతలందరినీ ఆశ్రయించాడు. వారిలో ఒక్కరైనా అతన్ని రక్షింపలేకపోయారు. అందుకే ఆ ముని విష్ణువు క్షమార్పణ వేడారు. అయినా క్షమించేది తాను కాదని
అంబరీషుని అతను క్షమార్పణ వేడాలని విష్ణువు ఉపదేశించాడు. ఆ సందర్భంలో విష్ణు భగవానుడు ఈ శ్లోకము పలికాడు. పూర్ణుడు సమస్వాహితుడు అయినట్టి భగవానుడు హృదయపూర్వకంగా తన భక్తులను రక్షణ కల్పిస్తాడు. తన పాదాశ్రయాన్ని స్వీకరించిన వారిని ఏ విధంగా ఉద్ధరించి రక్షించాలనే అతడు ఆలోచిస్తుంటాడు. అదే బాధ్యత గురుదేవునికి కూడా అప్పజెప్పబడినది. భగవత్ ప్రతినిధిగా తన శరణుజొచ్చిన తన భక్తునిలో పురోగమించే విధము గుర్తించే ప్రామాణిక గురువు ఆలోచిస్తాడు. తన పాద పద్మాశ్రయాన్ని పొంది తనను గుర్తించిన జ్ఞాన సాధనలో పూర్తిగా నెలకొన్నట్టి భక్తుల గురించి భగవంతుడు సర్వదా జాగరూకుడై ఉంటాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, సో యాక్చువల్గా ఈ శ్లోకం వచ్చేసి దూర్వాసముని అంబరీషుడి మధ్య జరిగినటువంటి వివాదం సమయంలో విష్ణు భగవానుడు పలికినటువంటి మాట్లాడాలి. ఓకే, సో భగవంతుడు సర్వదా భక్తుల యొక్క రక్షణలో ఉంటారు. భక్తులను రక్షించడం కోసం భగవంతుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని వాడతారు. సుదర్శన చక్రం అనేటువంటిది ఏదో భౌతికమైనటువంటి ఆయుధం కాదండి. సుదర్శన చక్రం అంటే ఒక చక్రం, దానికి పళ్ళు ఉంటాయి అనుకోవద్దు. ఓకే, సుదర్శన చక్రం భక్తిలో పురోగమించేటువంటి వ్యక్తికి ఏదైతే అవరోధాలు వస్తున్నాయో, ఎవరైతే అవరోధాన్ని కలిగిస్తున్నారో, ఎవరైతే భక్తులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని శిక్షిస్తుంది. సో మరి అలాంటి సుదర్శన చక్రం అంటే సుదర్శనుడు భగవంతుడి యొక్క గొప్ప సేవకుడు. భక్తులను రక్షించే సేవను తీసుకున్నారు ఆయన. అసురుల నుంచి భగవంతుడు రక్షించాలి అని చెప్పేసి సుదర్శనుడిని నియమించారు. అలాంటి సుదర్శనుడు భగవంతుడు చెప్పినటువంటి భగవంతుడికి సేవే చేస్తున్నప్పటికీ తన సేవని ఆపాలి అని అంటే మళ్ళీ భగవంతుడు చెప్పినా వినరు. భగవంతుడు చెయ్యి అంటే చేస్తారు, భగవంతుడు ఆపు అంటే ఆగరు కదా. మనలో ఎవరున్నారు అట్లా అనుకోండి. ఓకే, చెయ్యడం మొదలు పెట్టామంటే ఇంకా ఆపే పని లేదు. అలా ఎవరు చెప్తే ఆపుతారంటే మళ్ళీ భక్తుడు చెప్తే ఆపుతారు, అంతే తప్ప భగవంతుడు చెప్తే ఆపరు. అలానే సుదర్శనం కూడా మళ్ళీ భక్తుడు చెప్పినప్పుడే ఆపారు. యాక్చువల్గా ఈ అంబరీషుని చంపాలి అనుకున్నటువంటి దూర్వాసముని మీద భగవంతుడు సుదర్శన చక్రాన్ని వేస్తే దూర్వాసుడు ముల్లోకాలు తిరిగాడు, విష్ణువు దగ్గరకు కూడా వెళ్ళాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళినా కానీ విష్ణువు కూడా సుదర్శనాన్ని ఆపలేకపోయారు. చివరికి ఎవరు ఆపారండి ఆ సుదర్శనాన్ని? భగవంతుడి యొక్క భక్తుడు అంబరీష్ మహారాజ్ మాత్రమే ఆపారు. అది భక్తులకి ఉన్నటువంటి ప్రత్యేకత, భక్తులకి ఉన్నటువంటి గొప్పతనం. భక్తులు హృదయంలోనే భగవంతుడు ఉంటారు, భక్తుల ద్వారానే భగవంతుడు మాట్లాడతారు. భగవంతుడి ఇన్స్ట్రక్షన్ లాగా సుదర్శనుడు తీసుకొని ఆగిపోవడం అనేది, దూర్వాసుని చంపకుండా ఆగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భగవంతుడిని భక్తుడిని వేరువేరుగా చూడవద్దు. భగవంతుడు భక్తుడు హృదయంలోనే ఉన్నారు కాబట్టి విశుద్ధ భక్తుడు భగవంతుడితో సమానమే, భగవంతుడే అన్నట్లు మనం భావించాలి. ఓకే, నెక్స్ట్ 63వ శ్లోకం గాయత్రి మాతాజీ. భగవద్విధా భాగవతాస్తీర్థ భూతా స్వయం విభో. భగవద్వితా భాగవతాన్ తీర్థ భూతాః స్వయం విభో. తీర్థ కుర్వంతి తీర్థాని స్వాంతస్తేన గదామృతం. తీర్థీ కుర్వంతి తీర్థాని స్వాంతఃస్తేన గదామృత. వారి భావం. పేరు మార్చుకున్నారు మాతాజీ? వేరే దానిలో లాగిన్ అయ్యాను ప్రభుజీ. ఓకే, మీ వంటి సాధువులు స్వయముగా తీర్థ స్వరూపులే. చదవాలా ప్రభుజీ? చదవండి. మీ వంటి సాధువులు స్వయముగా తీర్థ స్వరూపులై ఉన్నారు. తమ పవిత్రత కారణంగా సాధువులు భగవంతునికి నిత్య అనుయాయులై ఉండి తీర్థస్థానాలనైనా పునీతము చేయగలుగుతారు. ప్రభుపాదుల వారి భాష్యము. ఈ శ్లోకాన్ని ధర్మరాజు
విదురునితో శ్రీమద్ భాగవతంలో 1.13.10 నందు పలికాడు. తీర్థయాత్రలకు వెళ్లి వచ్చినట్టి పినతండ్రి విదురుని ధర్మరాజు ఆదరముతో ఆహ్వానించాడు. ఆయన వెంటి విశుద్ధ భక్తులు తీర్థ స్వరూపులని ధర్మరాజు విదురునితో పలికాడు. ఎందుకంటే భగవంతుడు సర్వదా వారి హృదయాలలో వారితోనే ఉంటాడు. వారి సాంగత్యము చే పాపులు పాపము నుండి విడవడతారు. అందుకే విశుద్ధ భక్తుడు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశము తీర్థస్థానమే అవుతుంది. అటువంటి విశుద్ధ భక్తులు ఉండే కారణంగానే తీర్థస్థానాలకు ప్రాధాన్యము కలుగుతుంది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. తీర్థీకుర్వంతి తీర్థాని అంటే తీర్థస్థానానికి ఉన్నటువంటి పవిత్రతని ఎవరు తీసుకొస్తారు అని అంటే తీర్థయాత్రలు చేసేటువంటి భక్తులు తీసుకొస్తారు. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, తీర్థస్థానానికి వెళ్తే కూడా రానటువంటిది భక్తుల సాంగత్యంలో ఉంటే మనకి లభిస్తుంది. భక్తుల సాంగత్యము తీర్థస్థానమే. భక్తులు ఎక్కడుంటే అదే తీర్థస్థానం. అంటే భక్తుల యొక్క శక్తి చూడండి. ఇప్పుడు పాపాత్ములు తీర్థస్థానానికి వెళ్తే ఏమవుతుందండి? పాపాత్ములు తీర్థస్థానానికి వెళ్తే వాళ్ళ పాపాన్ని పరిహారం చేసుకుంటారు. పాప పరిహారాన్ని చేసుకోవడానికి తీర్థస్థానానికి వెళ్తారు. మరి భక్తులు ఎందుకు వెళ్తారు? భక్తులు తీర్థస్థానానికి ఎందుకు వెళ్తారు అని అంటే ఆ తీర్థస్థానం పాపాత్ముల యొక్క పాపాలని కడగాలి అని అంటే తీర్థస్థానానికి ఆ పవిత్రత రావాలి. ఆ పవిత్రతను తీసుకొస్తారు తీర్థస్థానానికి వెళ్ళినటువంటి భక్తులు. భక్తుల వలన తీర్థస్థానాలకి పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత వలన పాపాత్ముల యొక్క పాపాలను కడగడం జరుగుతుంది. గంగా నది పవిత్రమైనది. గంగలో వెళ్ళి మునక వేస్తే ఏమవుతుందండి? మన పాపాలన్నీ పోతాయి. మరి అందరు పాపాత్ములు వెళ్ళి గంగలో స్నానం చేస్తే గంగంతా కూడా పాపమయం అయిపోతుంది. మరి గంగను ఎవరు పవిత్రం చేయాలి? సాధువులు, భక్తులు వెళ్ళి గంగలో స్నానం చేసినప్పుడు భక్తులు గంగలో స్నానం చేయడం వల్ల గంగ పవిత్రమవుతుంది. అంటే అందరి పాపాలని పవిత్రం చేసేటువంటి గంగాదేవిని కూడా పవిత్రం చేయగలిగినటువంటి శక్తి భక్తులకి ఉంది. అది భక్తుల యొక్క గొప్పతనం. నెక్స్ట్ 64 నరసింహారావు. సేయి భక్తగణహయ ద్వివిధ ప్రకార పారిషద్గణ ఏక సాధక గణ ఆర. అటువంటి భక్తులు పార్షద గణము, అనుయాయులు, సాధక గణములని 2 రకములుగా ఉంటారు. భాష్యము. భగవంతుని పరిపూర్ణ సేవకులు పార్షదులని భావించబడతారు. కాగా పూర్ణత్వాన్ని పొందడానికి యత్నించేవారు సాధకులని పిలువబడతారు. పార్షదులలో కొందరు భగవంతుని విభూతులచే ఆకర్షితులవుతారు. ఇతరులు అతన్ని మధుర ప్రేమచే ఆకర్షితులవుతారు. వీరిలో మొదటి వారు గౌరవపూర్ణకమైన భక్తియుత సేవ చేయడానికై వైకుంఠమునకు పంపబడతారు. కాగా తరువాతి వారు శ్రీకృష్ణుని ప్రత్యక్ష సేవ కొరకు బృందావనానికి చేర్చబడతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాములు. ధన్యవాదాలు. ఏ భక్తుల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో, ఏ భక్తుల యొక్క గొప్పతనం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ భక్తుల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు పార్షదులు, లేకపోతే భగవంతుడి యొక్క అనుయాయులు. రెండోళ్ళు సాధక గణం. సాధక గణం అంటే సాధక భక్తులు. అంటే ఒకళ్ళు ఆల్రెడీ ముక్త జీవులు, ఇంకొకళ్ళు ముక్త జీవనాన్ని పొందడానికి చేస్తున్నటువంటి సాధనలో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, అంటే ఇద్దరిని కూడా వేరువేరుగా చూడడానికి లేదు. ఒకళ్ళ పై స్థాయి, ఒకళ్ళ తక్కువ స్థాయి అని చూడకూడదు. ఎందుకంటే ఇద్దరు కూడా పవిత్రతని తీసుకురాగలరా తీర్థస్థానాలకి కూడా. ఓకే, అంటే సాధక భక్తులు కూడా గొప్పవాళ్లే. ఇలాంటి పార్షదులు అంటే ఎవరు అని అంటే వాళ్ళేమి బద్ధ జీవనాన్ని మనలాగా అనుభవించడానికి వచ్చినటువంటి వాళ్ళు కాదు, భగవంతుని యొక్క సేవ కోసం వచ్చినటువంటి వాళ్ళు. పార్షదుల్లో కొందరు భగవంతుని విభూతులచే ఆకర్షించబడితే ఇంకొంతమంది మధుర ప్రేమతే ఆకర్షితులవుతారు. ఓకే, విభూతులచే ఆకర్షింపబడినటువంటి వాళ్ళు భగవంతుని యొక్క భక్తియుత సేవ, గౌరవప్రదమైనటువంటి భక్తియుత సేవ చేయడం కోసం వైకుంఠానికి పంపిస్తే, రెండో వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క ప్రత్యక్ష సేవ చేయడం, అంటే ప్రేమ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష సేవ చేస్తారు శ్రీకృష్ణ భగవానుడికి. ఎక్కడ చేస్తారు? అది బృందావనంలో. ఓకే, గోలోక బృందావనంలో.
నెక్స్ట్ 65, 66 మంజులత మాత. హరే కృష్ణ. ఈశ్వరేరావతార ఏతి న ప్రకార అంశ అవతార ఆరగుణ అవతార ఈశ్వరేర అవతార ఏతిన ప్రకార అంశ అవతార ఆరగుణ అవతార శక్త్యావేశ అవతార తృతీయ ఏమత అంశ అవతార పురుషమత్యాధికయత శక్త్యావేశ అవతార తృతీయ ఏమత అంశ అవతార పురుషమస్త్యాధికాయత. అంశావతారాలు, గుణావతారాలు, సత్యావేశ అవతారాలు అనే 3 రకాల భగవదవతారాలు ఉన్నాయి. పురుషావతారాలు మత్స్యావతారము వంటి అంశావతారాలకు ఉదాహరణలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అంశావతారాలు అంటే పురుషావతారాలు, పురుషావతారాలు, గుణావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు అనేటువంటి 3 రకాలుగా అవతారాలు ఉన్నాయి భగవంతుడి యొక్క అవతారాలు. నెక్స్ట్ 67 నరసింహారావు ప్రభు చదవండి. బ్రహ్మ విష్ణు శివతిన గుణావతారే గణి శక్త్యావేశ సనకాధి పృథు వ్యాసముని. బ్రహ్మ విష్ణు శివ చిన గుణావతారే గణి సక్తావేశ సనకాది మృదు వ్యాసముని. బ్రహ్మ విష్ణువు శివుడు 3 గుణావతారులు. కుమార గణము మృదు మహారాజు వేద సంకటమును చేపట్టినట్టి వ్యాస మహాముని వంటి వారు శక్తావేశ అవతారాలు. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క అవతారాల గురించి ఇక్కడ చెప్తున్నారు. అంశావతారాలు అనంటే పురుషావతారాలు, గుణావతారాలు అనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణానికి అధిపతిగా ఉండేటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళ 3 కూడా గుణావతారాలు. బ్రహ్మదేవుడు రజోగుణానికి, విష్ణువు సత్వగుణానికి, శివుడు తమోగుణానికి అధిపతులు. వీళ్ళ 3 అందుకనే గుణావతారాలు అని అంటారు. మిగిలినటువంటి కుమారగణము, పృథ మహారాజు, వ్యాసముని వీళ్ళందరూ కూడా శక్తి ఆవేశ అవతారాలు. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ పురుషావతారాల గురించి ఇంకా చెప్పాలా. ఓకే, నెక్స్ట్ సునీత కంఠం నేను. ద్విరూపే హయ భగవానేర ప్రకాశ ఏకేత ప్రకాశ హయ ఆరేత విలాస. ద్విరూపే హయ భగవానేర ప్రకాశ ఏకేత ప్రకాశ హయ ఆరేత విలాస. భగవంతుడు ప్రకాశ రూపాలు, విలాస రూపాలు అనే 2 రకాల రూపాలలో స్వయంగా ప్రకటమవుతాడు. భాష్యము. భగవానుడు తన రూపాలను 2 ప్రధాన వర్గాలుగా విస్తరిస్తాడు. ప్రకాశ రూపాలు లీలార్థము శ్రీకృష్ణుచే ప్రకటమవుతాయి. వాటి లక్షణాలు అచ్చము అతనినే పోలి ఉంటాయి. శ్రీకృష్ణుడు ద్వారకలో 16,000 మంది రాకుమార్తెలను వివాహం చేసుకొనినప్పుడు 16,000 ప్రకాశ రూపాలలో ఆ కార్యాన్ని నిర్వహించాడు. అదేవిధంగా రాసనృత్య సమయంలో అతడు స్వయంగా ప్రకాశ రూపాలలోనికి విస్తరించి ఏకకాలంలో ప్రతి గోపిక చెంత నృత్యం చేశాడు. అయినా భగవానుడు విలాస రూపాలను ప్రదర్శించినప్పుడు అవి దేహ లక్షణాలలో కొంత భేదాన్ని కలిగి ఉంటాయి. బలరాముడు శ్రీకృష్ణుని తొలి విలాస రూపము. బలరాముని నుండి వైకుంఠములోని చతుర్భుజ నారాయణ రూపాలు విస్తరిస్తాయి. శ్రీకృష్ణ బలరాముల రూపాలలో భేదము లేకపోయినా దేహవర్ణాలు భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా వైకుంఠములోని శ్రీనారాయణుడు చతుర్భుజుడు కాగా శ్రీకృష్ణుడు ద్విభుజధారి. అటువంటి దేహ లక్షణ భేదములు కలిగిన భగవద్ రూపాలు విలాస విగ్రహములని తెలియబడతాయి. థ్యాంక్ యూ ప్రభుచారి. భగవంతుడి యొక్క రూపాలు ప్రకాశ రూపాలు, విలాస రూపాలు అని ఉంటాయి. ప్రకాశ రూపాలకి స్వయంగా ఆది శ్రీకృష్ణ భగవానుడికి తేడా ఉండదు. ఓకే, ఒకే రూపంలో ఉంటారు. ఇప్పుడు 16,108 మంది గోపికల దగ్గరికి అంటే భార్యల దగ్గరికి తను విస్తరించినప్పుడు సేమ్ కృష్ణుడు విస్తరించారు అందరి దగ్గరికి కదండి. వాళ్ళ రూపాలలో, రంగులో ఏమి మార్పు లేదు, అలానే ఉన్నారు. వీటిని ప్రకాశ రూపాలు అని అంటారు. విలాస రూపాలు అని అంటే ప్రకాశ రూపాలకి విలాస రూపాలకి ఏం తేడా లేదు, కాకపోతే శారీరకంగా తేడాలు కనిపిస్తాయి. ఇద్దరు ఒకటే, కృష్ణుడు బలరాముడు ఒకటే, కానీ కృష్ణుడికి బలరాముడికి మధ్య శారీరకమైనటువంటి భేదం ఉంది. చూడడానికి కొంచెం డిఫరెన్స్. అంటే ఇప్పుడు రాముడు ఉన్నారు, రాముడు కృష్ణుడు ఒకటే,
తేడా లేదు. కానీ రాముడి యొక్క శరీర ఆకృతి, కృష్ణుడి యొక్క శరీర ఆకృతి ఒకేలా ఉండదు. కాబట్టి రాముడు ఏమవుతారు? విలాస రూపం. బలరాముడు విలాస రూపం. అలానే విష్ణువు చతుర్భుజ నారాయణుడుగా ఉంటారు వైకుంఠ లోకంలో. కానీ కృష్ణుడు ద్విభుజ రూపంలోనే ఉంటారు. అంటే శారీరకమైనటువంటి డిఫరెన్స్ ఉంది విష్ణువుకి కృష్ణుడికి. కాబట్టి విష్ణువు కృష్ణుడి యొక్క విలాస రూపము, ప్రకాశ రూపం కాదు. ప్రకాశ రూపం అంటే కృష్ణుడు కృష్ణులానే ఉండడం, ఎంతమందిగా విస్తరించినా కానీ. ఓకే, ఇవి కృష్ణుడి యొక్క వివిధ అవతారాలు. నెక్స్ట్ 69 సప్తయ్య ప్రభు. ఏకై విగ్రహ యది హయ బహురూపా ఆకారేత భేద నహి ఏకై స్వరూపా. ఏకై విగ్రహాయ బహురూప ఆకారేత భేద నాహి ఏకై స్వరూపః. మహిషీ వివేహేయ చేయచ్చే కైలాసా ఇహ కే కహియే కృష్ణేర ముఖ్య ప్రకాశ. మహిషే విహాయ యైచే యైచే కైలాస ఇహేక కహియే కృష్ణేర ముఖ్య ప్రకాశ. 16,000 మంది రాకుమార్తెలను వివాహము చేసుకున్నప్పుడు రాస నృత్యము చేసినప్పుడు ఓనర్చిన విధంగా శ్రీకృష్ణుడు లక్షణ భేదము లేనట్టి పలు రూపంలోనికి స్వయంగా విస్తరించినప్పుడు ఆ భగవద్ రూపాలు ప్రకాశ విగ్రహములని పిలువబడతాయి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుని యొక్క ప్రకాశ విగ్రహాలు ఎప్పుడు అంటే 16,108 మంది భార్యల దగ్గరికి విస్తరించినప్పుడు, అందరి గోపికల దగ్గరికి ఒకేసారి విస్తరించి అందరు గోపికలతోటి రాస నృత్యం చేసినప్పుడు, తను విస్తరించినటువంటి రూపాలలో తనలో ఎలాంటి భేదము లేదు శారీరకంగా. ఇవన్నీ కూడా ప్రకాశ విగ్రహాలు అని పిలువబడతాయి. నెక్స్ట్ రంగదేవి మాత. చిత్రం భతైతధేకేన వపుషా యుగపత్ ప్రధూక్. మంజులత మాత చదవండి. చిత్రం బతైతదేకేన వపుషా యుగపత్ పృథక్. గృహేషు దృష్ట్వ సాహస్రం స్త్రియ ఏక ఉధావహత్. గృహేషు ద్వస్రసాహస్రం స్త్రియ ఏక ఉదావహత్. అద్వితీయుడైన శ్రీకృష్ణుడు ఒకే రకమైన 16,000 రూపాలలోకి స్వయంగా విస్తరించి 16,000 మంది రాకుమార్తెలను వారి వారి మందిరాలలో వివాహము చేసుకోవడము అత్యద్భుతము. భాష్యము. ఇది శ్రీమద్ భాగవతము 10.69.2 నంబలి శ్లోకము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇది మహా అద్భుతము. ఇలాంటి కర్మ ఎవరైనా చేయగలరండి? 16,108 మందిగా విస్తరించడం ఎవరి వల్ల అవుతుందా? అందుకనేది మహా అద్భుతము. ఇది భాగవతం నుంచి తీసుకొచ్చిన శ్లోకం. నెక్స్ట్ 72వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ. రాసోత్సవ సంప్రవృత్తో గోపీ మండల మండితః. రాసోత్సవః సంప్రవృత్తో గోపీ మండల మండితః. యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయః. యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయః. ప్రభుపాదుల వారి భావము. గోపికాగణముచే పరివృత్తుడైన యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు రాసోత్సవాన్ని ఆరంభించగానే ఇద్దరేసి గోపికల మధ్య నిలిచాడు. భాష్యము. ఇది కూడా శ్రీమద్ భాగవతం నుంచి తీసుకొచ్చారు. ఓకే, ఇద్దరిద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు ఉండేవాడు. చూసారా మీరు ఫోటోని? ఇంతకుముందు రాసలీల విగ్రహం. ఓకే, ఏ గోపిక ఆ గోపిక కృష్ణుడు పర్సనల్ గా నాతోనే ఉన్నారు అనుకునే విధంగా ఉన్నారనమాట. ఓకే, ఇది కూడా మనకి శ్రీమద్ భాగవతం నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటి? ప్రకాశ విగ్రహాలు. ఓకే, ప్రకాశ విగ్రహం. నెక్స్ట్ రోజా మాతాజీ. ప్రవిష్టేన గృహీతానాం కంటే స్వనికటం స్త్రియం. ప్రవిష్టేన గృహీతానాం కంటే తనికటం స్త్రియా. యమ్మన్యేరన్న భస్తావాద్ విమాన సంకులం. యమ్మన్యేరన్న భస్తా వద్ది మానశత సంకులం. దివౌకసాం సధారాణాం ఆత్యౌత్సుక్య భృతాత్మనాం.
దివ్యకాసాం సదారాణం అత్యేస్తు కల్య కృతాత్మానం. తతో దంధుభయో నేధుర్నిపేతుః పుష్పవృష్టయః. తతో దుందుభయో నేదుర్నిపేతుః పుష్పవృష్టయః. గోపికలు శ్రీకృష్ణుడు ఆ విధంగా జతకూడినప్పుడు అతడు కేవలము తననే ప్రేమగా ఆలింగనము చేసుకుంటున్నాడని ప్రతి గోపిక తలిచింది. దేవాది దేవుని ఈ అద్భుతమైన లీలను తిలకించడానికి స్వర్గలోక వాసులు వారి పత్నులు నృత్య దర్శన కుతూహులై వందలాది విమానాలలో ఆకాశంలో గుమ్మిగూడారు. వారు పుష్పవృష్టి కురిపించారు, దుందుములను మధురంగా మ్రోగించారు. ఇది భాష్యము. ఇది శ్రీమద్ భాగవతంలోని 10.33.34 నుండి చెప్పబడిన మరొక ఉదాహరణ. హరే కృష్ణ. సో ఈ విధంగా ప్రతి గోపిక తోటి శ్రీకృష్ణ భగవానుడు ఉండడాన్ని ప్రతి గోపిక కూడా వ్యక్తిగతంగా తనతోనే ఉన్నారు అనేటువంటి భావాన్ని కలిగించారు. ఇది మహా అద్భుతం. కాబట్టి అక్కడికి దేవతల పత్నులు అందరూ కూడా వచ్చి పుష్పవృష్టి కురిపించడము అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాదు దుందుగులు కూడా మధురంగా మ్రోగించడం జరిగింది. లక్ష్మీ ఆత్మకురుమాత. అనేకత్ర ప్రకటతా రూపస్యైకస్య ఐకదా. అనేకత ప్రకటత రూపసైక్యస్య ఐకతా. సర్వదా తత్స్వరూపేవ సప్రకాశాయితీర్యతే. సర్వదా తత్స్వరూపేణ స్వప్రకాశాయితీర్యతే. సమాన లక్షణములు కలిగినట్టి అనేక రూపములు ఏకకాలంలో ప్రదర్శితమైతే అట్టి రూపములు భగవంతుని ప్రకాశ విగ్రహములని పిలువబడతాయి. భాష్యము. ఇది శ్రీల రూపగోస్వామి విరచితం లఘు భాగవతామృతము నుండి చెప్పబడింది. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో ప్రకాశ విగ్రహాలు విలాస విగ్రహాలకి మధ్య తేడా ఏంటంటే, ప్రకాశ విగ్రహాలు భగవంతుడి యొక్క శక్తితో సమానమైన, భగవంతుడి యొక్క రూపంతో సమానమైన రూపాలను కలిగి ఉంటాయి. కానీ విలాస రూపాలు అలా ఉండవు. అన్ని శక్తులు అన్ని సామర్థ్యాలని తీసుకుని ప్రకటింపబడదు. ఎంతో కొంత తేడా ఉంటుంది. భగవంతుడితో సమానం కాదు. ఓకే. ప్రకాశ రూపాలు భగవంతుడితో సమానం. 10 మందిగా విస్తరించిన 10 మంది కూడా కృష్ణుడే. కృష్ణుడికి మిగిలిన విస్తరింపబడినటువంటి 10 మందికి తేడా లేదు. అది శక్తి సామర్థ్యాల విషయంలో లేదు అంటే రూప లక్షణాల విషయంలోనూ తేడా లేదు. అదే విలాస విగ్రహాలు అయితే రూపంలో తేడా ఉంటుంది, శక్తి సామర్థ్యాలు ప్రకటించే దాంట్లో కూడా తేడా ఉంటుంది. శక్తి సామర్థ్యాల్లో తేడా ఉండకపోవచ్చు, కానీ శక్తి సామర్థ్యాల ప్రకటన అనేటువంటి దాంట్లో తేడా ఉండొచ్చు. నెక్స్ట్. ఉషశ్రీ మదచ. ఏకై విగ్రహ కింతు ఆకారే హయ ఆనాం. ఏకై విగ్రహ యది హయ బహురు. 76. ఏకై విగ్రహ కింతు ఆకారే హయ ఆనాం. ఏకై విగ్రహ కింతు ఆకారే హయ ఆనా. అనేక ప్రకాశ హయ విలాస తారనామ. అనేక ప్రకాశ హయ విలాస తారనామ. ప్రపాదుల వారి భావము. కానీ అసంఖ్యాక రూపాలు ఒకదాని నుండి ఇంకొకటి కొద్దిగా భిన్నముగా ఉన్నప్పుడు అవి విలాస విగ్రహములని పిలువబడతాయి. ధన్యవాదాలు. సో ఎప్పుడైతే భగవంతుడి యొక్క లక్షణాలలో వివిధ లక్షణాలను ప్రదర్శించడం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అవి కూడా భగవంతుడి యొక్క అవతారాలే అయినప్పటికీ, భగవంతుడి యొక్క విస్తారాలే అయినప్పటికీ, కానీ అవి విలాస విగ్రహాలుగా చెప్పబడతాయి. ఎందుకంటే తేడా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కాపుదాం మాతాజీ. 9 అయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుడి యొక్క విలాస విగ్రహాల గురించి రేపు తెలుసుకుందాం, నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రకాశ విగ్రహాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.